Dear students, good morning everyone. Last class లో మనం హాలో ఎరైన్స్ కెమికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దాంట్లో హాలో ఎరైన్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ కెమికల్ ప్రాపర్టీస్ లో ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పాం. ఫస్ట్ వన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, సెకండ్ వన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి 5 కేటగిరీస్ కింద ఉంటాయని చూసాం. ఫస్ట్ వన్ నైట్రేషన్, సెకండ్ వన్ సల్ఫోనేషన్, అండ్ థర్డ్ వన్ ఆల్కైలేషన్, ఫోర్త్ వన్ ఫ్రీడెల్-క్రాఫ్ట్స్ alkylation, and last one Friedel-Crafts acylation. ఇక్కడ వరకు చెప్పుకున్నాం. నైట్రేషన్ అంటే నైట్రేటింగ్ రియేజెంట్ తో ట్రీట్ చేసాం, సల్ఫోనేషన్ అంటే సల్ఫోనేటింగ్ రియేజెంట్ తో ట్రీట్ చేసాం, ఆల్కైలేషన్ అంటే ఏదైనా ఒక ఆల్కైలేషన్ కాదు, ఇది హాలోజినేషన్ పెట్టండి. ఏదైనా ఒక హాలోజన్తో ట్రీట్ చేసాం, అది బ్రోమిన్ అయితే బ్రోమినేషన్ అంటాం, క్లోరిన్ అయితే క్లోరినేషన్ అంటాము, ఐడిన్తో ట్రీట్ చేస్తే ఐడినేషన్ అంటాం. మనం ఏ హాలోజన్ అయితే తీసుకుంటున్నామో దానికి నేమింగ్ అలా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఫ్రీడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ చూసాం, ఇంకా లాస్ట్ ఫ్రీడెల్-క్రాఫ్ట్స్ ఎసైలేషన్ చూసాం. ఇక్కడ నెక్స్ట్ మనం చెప్పుకోబోయేవి ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్. దీంట్లో 2 నేమ్డ్ రియాక్షన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఫిట్టిక్ రియాక్షన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిట్టిక్ రియాక్షన్ చూడండి, ఫిట్టిక్ రియాక్షన్లో మనకి పార్టిసిపేట్ చేసేవి ఓన్లీ హాలో ఎరైన్స్. ఫిట్టిక్ రియాక్షన్ మనకి జరగాలంటే మనం కంపల్సరీ హాలో ఎరైన్ మాత్రమే తీసుకోవాలి. సో అలాంటి హాలో ఎరైన్ ఒక దాన్ని తీసుకున్నాను నేను. జనరల్గా మనం తీసుకునే హాలో ఎరైన్ క్లోరోబెంజీన్. సో దీన్నేమో బెంజీన్ ఇంకా అటాచ్ అయ్యే క్లోరిన్ ఉంది కాబట్టి దీన్ని మనం క్లోరోబెంజీన్ అన్నాం. దిస్ ఈజ్ క్లోరోబెంజీన్. ఈ క్లోరోబెంజీన్ని ఫిట్టిక్ అనే సైంటిస్ట్ తీసుకున్నాడు. తీసుకొని సోడియం మెటల్తో ట్రీట్ చేశాడు. sodium metal in the presence of dry ether. In the presence of dry ether presence లో మనం ఒక హాలో ఎరైన్ తీసుకున్నాం. తీసుకున్న దాన్ని సోడియం మెటల్తో ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ తీసుకున్నటువంటి సోడియం మెటల్స్ 2 moles అంటే 2Na. ఇవి 2 తీసుకున్నాం కాబట్టి కంపల్సరీ మనం తీసుకునే హాలో ఎరైన్స్ కూడా 2 moles ఉండాలి. సో ఒకటి ఇక్కడ రాస్తున్నాను, ఒకటి ఇక్కడ రాస్తున్నాను. ఫర్ ది కన్వీనియన్స్, మన వీలు కోసం, మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇక్కడ ఒకటి రాసుకుంటున్నాను, ఇక్కడ ఒకటి రాసుకుంటున్నాను. మీరు 2 moles ఇక్కడ రాసేసిన ప్రాబ్లం ఏమీ లేదు. సో మనకి ఈజీగా అర్థం కావడం కోసం 1 mole ఇక్కడ రాయండి, అనదర్ మోల్ ఏమో దానికి అటుపక్క రాయండి. సో బెంజీన్ రింగ్, ఇక్కడ ఒక Cl. మనం తీసుకున్నటువంటి సోడియం మెటల్ అనేది మెటల్కి ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. మెగ్నీషియం అయినా, లిథియం అయినా, అల్యూమినియం అయినా, సోడియం అయినా ఇవన్నీ మెటల్స్ కింద యాక్ట్ చేస్తాయి. వీటన్నింటికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో 2Na+. ఈ 2Na+ ఇప్పుడు దేన్ని అట్రాక్ట్ చేసుకుందామని ట్రై చేస్తే నెగిటివ్లీ ఛార్జ్ అయాన్స్. 2 Na+ ఉన్నాయి, వాటికి 2 మైనస్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్స్ కావాలి. మనం తీసుకున్నటువంటి హాలోబెంజీన్ క్లోరోబెంజీన్లో ఈ Clకి ఇక్కడ ఉన్నటువంటి Cకి బిట్వీన్లో బాండ్ని బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తే ఎలక్ట్రాన్స్ కార్బన్ నుంచి క్లోరిన్ వైపు వెళ్ళిపోయినాయి. అంటే ఇప్పుడు క్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి పాజిటివ్ ఛార్జ్. ఓకే, అలాగే ఇక్కడ కూడా జరిగింది. అంటే Clకి Cకి బిట్వీన్లో ఉండే బాండ్ని బ్రేక్ చేసాం. బ్రేక్ చేస్తే ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ క్లోరిన్ మైగ్రేషన్ జరిగాయి. కార్బన్ నుంచి క్లోరిన్కి ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోతే క్లోరిన్కి నెగిటివ్, ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి పాజిటివ్.
ఈ రెండు Cl మైనస్లు 2 Na+లతో కలిసిపోయి మనకి 2 moles ఆఫ్ NaCl 2 moles ఆఫ్ NaCl. ఇంక మనకి ఇది ఒక ఫినైల్ గ్రూప్. బెంజీన్ మీద పాజిటివ్ ఉంది, దాన్ని ఫినైల్ గ్రూప్ అంటాం. ఈ ఫినైల్తో వెళ్ళి యాడ్ అయిపోతుంది. రెండు ఫినైల్స్ ఒకదానికోటి మిక్స్ అయిపోయి మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ ఇలా టైప్ ఆఫ్ కాంపౌండ్ వచ్చింది. ఓకే, దాన్ని మనం బై అంటే రెండు. ఎవరది? ఫినైల్స్, బైఫినైల్ అంటాం. దీని నేమ్ వచ్చేసి బైఫినైల్. ఇది ఫిటిక్ రియాక్షన్ అండి. ఫిటిక్ రియాక్షన్లో మనం ఏం చేసాం? హాలో ఎరిన్ ఒక దాన్ని తీసుకున్నాం. అంటే ఇది హాలో ఎరిన్ ప్రాపర్టీ కింద ఫిటిక్ రియాక్షన్ వస్తుంది. సో హాలో ఎరిన్ ఒక దాన్ని తీసుకొని దాన్ని సోడియం మెటల్తో ట్రీట్ చేయండి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. అలా ట్రీట్ చేసినప్పుడు మనకి బైఫినైల్స్ ఫామ్ అయినాయి. ఈ రియాక్షన్నే ఫిటిక్ రియాక్షన్ అన్నాం. దీనికి మ్యాటర్ కూడా రాయాలి మీరు. సో డెఫినిషన్ పెడతారు కింద. డెఫినేషన్ పెట్టి క్లోరోబెంజీన్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు గివ్ లేకపోతే టు ఫార్మ్ బైఫినైల్. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఫిటిక్ రియాక్షన్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్. ఇంకా నెక్స్ట్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఉజ్జిఫిటిక్ రియాక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉజ్జిఫిటిక్ రియాక్షన్. ఇది మనం చెప్పుకోబోయే ఉజ్జిఫిటిక్ రియాక్షన్ అనేది ఫిటిక్కి ఎక్స్ట్రాడినరీ అన్నమాట. దీంట్లో ఏం తీసుకుంటామో చూడండి. దీంట్లో హాలో ఎరిన్ తీసుకుందాం, హాలో ఆల్కీన్ కూడా తీసుకుందాం. అంటే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేవి హాలో ఎరిన్ ఒకటి అండ్ హాలో ఆల్కీన్ రెండూ తీసుకోవాలి. రెండు 1 మోల్ తీసుకొని దాన్ని సోడియం మెటల్తో ట్రీట్ చేయండి. ఇప్పుడు రెండు కూడా మనం హాలో ఎరిన్స్ తీసుకోవట్లేదు. ఒకటేమో హాలో ఎరిన్ తీసుకున్నాను, ఇంకోటి వచ్చేసి హాలో ఆల్కీన్ తీసుకుని సోడియం మెటల్తో ట్రీట్ చేస్తున్నాను. ట్రీట్ చేస్తుంటే అప్పుడు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే ఫిటిక్ ఓన్లీ హాలో ఎరినే తీసుకొని సోడియం మెటల్తో ట్రీట్ చేశాడు. కానీ ఉజ్జు ఏం చేశాడంటే ఫిటిక్ రియాక్షన్కి ఇంకా ఎక్స్ట్రా చేశాడు. అంటే ఫిటిక్ హాలో ఎరినే తీసుకున్నాడు, అది మాత్రమే ఎందుకు తీసుకోవాలి? హాలో ఆల్కీన్ తీసుకుంటే ఏం జరుగుతుంది, తీసుకోకూడదా, ఇన్ కేస్ తీసుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పి ఆయన హాలో ఆల్కీన్ కూడా తీసుకున్నారు. సో తీసుకుంటే మనకి ఫామ్ అయ్యేది చూడండి, సింపుల్ హాలో ఆల్కీన్ తీసుకుందాం, సింపుల్ హాలో ఎరిన్ తీసుకుందాం. సింపుల్గా మనం హాలో ఆల్కేన్ కింద యూజ్ చేసేది CH3Cl అంటే మిథైల్ క్లోరైడ్. అదొక హాలో ఆల్కీన్, అది కూడా సింపుల్ హాలో ఆల్కీన్. ఇంకో ఫిటిక్ ఏం తీసుకున్నారు? ఉజ్జు ఫిటిక్ ఇద్దరు కలిసిపోయారు. ఇప్పుడు కలిసిపోయి హాలో ఆల్కీన్ ఒకరు హాలో ఎరిన్ ఒకరు తీసుకున్నారు. సో ఫర్ ది కన్వీనియన్స్ మనం తీసుకున్నటువంటి హాలో ఎరిన్ ఇక్కడ వేస్తున్నాను నేను Cl. ఇదేమో మెథైల్ క్లోరైడ్, ఇది వచ్చేసి క్లోరోబెంజీన్. ఈ రెండింటిని సోడియం మెటల్తోనే ట్రీట్ చేయమంటున్నారు. మెటల్ని ఏమీ మార్చట్లేదు, సోడియం మెటల్తో ట్రీట్ చేయమన్నారు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఇక్కడ కూడా డ్రై ఈథర్ ఉండాలి, అది లేకపోతే రియాక్షన్ జరగదన్నమాట. ఇలా ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఒక Cl వచ్చింది, ఇక్కడ నుంచి ఒక Cl వచ్చింది. అంటే మనం ఎన్ని మోల్స్ తీసుకోవాలి? 2 మోల్స్. సో 2 Naలు 2 Cl మైనస్లతో కలిసిపోయి 2 మోల్స్ ఆఫ్ NaCl. ఇంక ఈ బెంజీన్ దగ్గరికి ఎవరు వచ్చాడైపోతారు? CH. ఇక్కడ చూడండి, ఫినైల్ దగ్గరికి ఫినైల్ వచ్చి ఆడైంది. అలాగే బెంజీన్ దగ్గరికి ఎవరు వచ్చాడవుతారు? CH3 ఫామ్ అయ్యే కాంపౌండ్. దీన్నే మనం
మిథైల్ బెంజీన్ అంటాం. మిథైల్ బెంజీన్. ఈ రియాక్షన్ ఏమన్నా ఉజ్ఫెటిక్ రియాక్షన్ అంటారు. ఆ రియాక్షన్ ఏమన్నా ఉజ్ఫెటిక్ రియాక్షన్. మనకి మీరు డెఫినేషన్ కూడా రాయాలి. ఏమని రాస్తారు? ఆల్కైల్ హాలైడ్ ఆర్ హాలో ఆల్కేన్ అండ్ హాలో ఎరీన్. డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. హాలో ఆల్కేన్ అండ్ హాలో ఎరీన్ reacts with the sodium metal in the presence of dry ether to form alkyl benzene. దీన్ని మనం alkyl benzene అంటాం. To form alkyl benzene, this reaction is known as ఉజ్ఫెటిక్ reaction. వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఈ రెండు కూడా. ఫిటిక్ రియాక్షన్, ఉజ్ఫెటిక్ రియాక్షన్. రియాక్షన్స్ వేయాలి, మెకానిజం కూడా రాయాలి. ఇక్కడతో హాలో ఎరీన్స్ పార్టిసిపేట్ చేసేటువంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ కంప్లీట్ అయినాయి. ఇంకా నెక్స్ట్ మనం ఏం చూడాలి? న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. అవి చూద్దాం. నెక్స్ట్ ఎలక్ట్రోఫిలిక్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. అవి కూడా ఏం పార్టిసిపేట్ చేయాలి? హాలో ఎరీన్స్. సో నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ హాలో ఎరీన్స్. వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో హాలో ఎరీన్ ఒకదాన్ని తీసుకోండి. నిన్న హాలో ఎరీన్స్ ఏమీ చేంజ్ చేయట్లేదు, అన్నింటికి ఒకే దాన్ని తీసుకున్నాను. అదే క్లోరో బెంజీన్. ఇది క్లోరో బెంజీన్. దీని నేమ్ వచ్చేసి దీంట్లో Cl మైనస్ అనేది ఉంది. క్లోరో బెంజీన్లో బెంజీన్కి అటాచ్ చేసి Cl నెగిటివ్ ఉంది. ఏట్లకైతే నెగిటివ్ ఛార్జ్ ఉంటుందో వాటిని మనం న్యూక్లియోఫైల్స్ అన్నాం. సో ఇది ఒక న్యూక్లియోఫైల్. దీనికి ఇంకొక న్యూక్లియోఫైల్ వచ్చి యాడ్ అయింది అనుకోండి, దాని ప్లేస్లో కానీ లేకపోతే కాంపౌండ్ ఉన్నదానికి వేరే న్యూక్లియోఫైల్ వచ్చి యాడ్ అయింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ న్యూక్లియోఫైలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాం. జనరల్గా న్యూక్లియోఫైల్స్ కింద యాక్ట్ చేసేవి నెగిటివ్ ఛార్జ్ ఉన్న కాంపౌండ్స్. సో అలాంటి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లోకి ఇవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఈ క్లోరో బెంజీన్ని NaOHతో ట్రీట్ చేయండి. NaOH సోడియం హైడ్రాక్సైడ్. NaOH నేమ్ వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్. క్లోరో బెంజీన్ తీసుకొని సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది డిసోసియేట్ అయిపోతుంది. ఎలా డిసోసియేట్ అవుతుందంట? Na+OH-. ఈ అయాన్స్ ఈ కాంపౌండ్కి వచ్చి యాడ్ అవ్వాలి. యాడ్ అవ్వాలంటే ఫస్ట్ దీంట్లో బాండ్స్ బ్రేక్ అయిపోవాలి. ఇక్కడ బాండ్ బ్రేకింగ్ జరిగితేనే కొత్త కాంపౌండ్స్ వచ్చి యాడ్ అవుతాయి. సో ఇక్కడ Clకి Cకి ఇక్కడ C ఉంటుంది, Cl. బెంజీన్ అంటే ఇలా రాసుకోవచ్చు కదా మనం. సో ఇక్కడ C ఉంది. Cకి Clకి మధ్య బాండ్ బ్రేక్ చేస్తున్నాను. బ్రేక్ చేస్తే ఎలక్ట్రాన్స్ కార్బన్ నుంచి క్లోరిన్కి వెళ్ళిపోయినాయి. క్లోరిన్కి ఏమో నెగిటివ్ ఛార్జ్, కార్బన్కి ఏమో పాజిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ దగ్గరికి ఈ నెగిటివ్ ఉన్న ఈ Cl- Na+ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మనకు బయటకు వచ్చేది NaOH, సారీ NaCl. ఇంక ఈ కార్బన్ మీద పాజిటివ్ ఉంది. ఈ పాజిటివ్ దగ్గరికి OH- వెళ్ళి యాడ్ అవుతుంది. OH- అంటే న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫైల్ వెళ్ళి సబ్స్టిట్యూట్ అవుతుంది. అందుకే రియాక్షన్స్ మనం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నాం. అర్థం చేసుకుంటున్నారా? హాలో ఎరిన్ దగ్గరికి న్యూక్లియోఫైల్ వెళ్ళి సబ్స్టిట్యూట్ అయిపోతుంది. న్యూక్లియోఫైల్ అంటే కొత్తదేం కాదు, నెగిటివ్ ఛార్జ్ ఉండే ఆటంనే న్యూక్లియోఫైల్ అన్నాం. సో అలాంటి నెగిటివ్ ఛార్జ్ ఉండే ఆటమ్ OH-, అది వెళ్ళి సబ్స్టిట్యూట్ అవుతుంది. సో అందుకే ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మనకు వచ్చేది బెంజీన్ రింగ్, దాని నెత్తి మీద OH.
సో బెంజీన్ రింగ్ దానికి అటాచ్ అయ్యి OH. దీన్నే మనం ఫినాల్ అంటాం. బెంజీన్కి అటాచ్ అయ్యి OH ఉందనుకోండి, దాన్ని ఫినాల్ అంటారు. హాలో ఎరిన్ కాస్త ఎలా కన్వర్ట్ అయిపోయింది? ఫినాల్గా కన్వర్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ ఫినాల్. దిస్ ఈజ్ ఫినాల్. ఇక్కడ మనం NaOHని తీసుకున్నాం, కానీ NaOHని డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఫామ్ అయ్యే కాంపౌండ్స్ చేంజ్ అయిపోతాయి. ఇక్కడ నేను టెంపరేచర్ ఏమీ మెన్షన్ చేయలేదు, చేయలేనప్పుడు ఏమొచ్చింది? ఫినాల్ వచ్చింది. సో నేను ఒక్కొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 673 కెల్విన్ ఇచ్చాను, లేకపోతే 873 కెల్విన్ ఇచ్చాను, 100 కెల్విన్ ఇచ్చాను, 1000 కెల్విన్ ఇచ్చాను. ఇలా టెంపరేచర్ రేంజ్ మెయింటైన్ చేస్తున్నాను. టెంపరేచర్ రేంజ్ మెయింటైన్ చేసినప్పుడు ఫామ్ అయ్యే కాంపౌండ్స్ చేంజ్ అయిపోతాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు NaOH తీసుకున్నా రియాక్షన్ ఇలాగే జరగదు. ఆర్డినరీ NaOH తీసుకుంటేనే రియాక్షన్ ఇలా జరుగుతుంది. మనం టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ NaOH మనకి ఇచ్చామంటే ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఏమైపోతాయి? చేంజ్ అయిపోతాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ టెంపరేచర్ రేంజెస్ ఎలా ఉంటాయో, ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఏంటో ఆ విషయం చూద్దాం. క్లోరోబెంజిన్ తీసుకున్నాను. క్లోరోబెంజిన్ నేను NaOHతో ట్రీట్ చేశాను. ఒక పర్టికులర్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. అక్కడ ఆ టెంపరేచర్ వచ్చేసి 623 కెల్విన్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ దగ్గర మనకి Cl మైనస్ బయటకు వెళ్ళిపోయి దాని ప్లేస్లోకి OH వెళ్ళి యాడ్ అవుతుంది. ఇలా ఫామ్ అయ్యే కాంపౌండ్ని ఫినాల్ అన్నాం. ఫినాల్ మనం ప్రిపేర్ చేయాలి అంటే కంపల్సరీ క్లోరోబెంజిన్ తీసుకొని ఆ క్లోరోబెంజిన్ని NaOHతో ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే హీట్ చేయాలి. అక్కడ ప్రెషర్ కూడా ఎంత? 300 atm ప్రెషర్ని మెయింటైన్ చేయాలి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఈ టెంపరేచర్ దగ్గర, ఈ ప్రెషర్ దగ్గర మనకి ఫినాల్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇలాంటి క్లోరోబెంజిన్కి ఇంకొక సబ్స్టెంట్ వెళ్ళి యాడ్ అయిపోయింది. సింపుల్గా క్లోరోబెంజిన్ లేదు, ఈ క్లోరోబెంజిన్ దగ్గరికి నైట్రో గ్రూప్ వెళ్ళి యాడ్ అయిపోయింది. అంటే ఎనదర్ సబ్స్టెంట్ వెళ్ళి యాడ్ అయింది. ఆ ఎనదర్ సబ్స్టెంట్ వచ్చేసి నైట్రో గ్రూప్. ఇలా ఉన్నప్పుడు ఈ టెంపరేచర్ మెయింటైన్ చేసి NaOHని ఇచ్చామనుకోండి, ఫినాల్ రాదు. ఎందుకు? అక్కడ ఇంకొక సబ్స్టెంట్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ సబ్స్టెంట్ ఉన్నప్పుడు NO2 గ్రూప్ అనేది మనకి క్లోరోబెంజిన్లో సబ్స్టిట్యూట్ అయిపోయినప్పుడు మనం టెంపరేచర్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇంత టెంపరేచర్ అవసరం లేదు, టెంపరేచర్ని కొంచెం డిక్రీజ్ చేస్తాను. డిక్రీజ్ చేసి 443 కెల్విన్ మెయింటైన్ చేశాను. చేసినప్పుడు అప్పుడు ఫినాల్ వచ్చేసింది. అప్పుడు మనకి ఏమొచ్చింది? ఫినాల్ వచ్చింది. ఇక్కడ మనకి NO2 కూడా ఉంటుంది, అంటే సబ్స్టిట్యూటెడ్ ఫినాల్ వచ్చింది. కానీ అది రావాలంటే మనం కంపల్సరీ ఏం చేయాలి? టెంపరేచర్ని డిక్రీజ్ చేయాలి. ఆ డిక్రీజ్ చేసే టెంపరేచర్ 443 కెల్విన్, అంటే 450 ఆ రేంజ్ వరకు కూడా వెళ్ళచ్చు, ఏం పర్వాలేదు. ఇప్పుడు వన్ సబ్స్టెంట్ కాదు, ఇంకొక సబ్స్టెంట్ కూడా వచ్చి యాడ్ అయిపోయింది. ఇక్కడ 2 NO2లు ఉన్నాయి చూడండి. ఇంకొక సబ్స్టెంట్ కూడా వచ్చినప్పుడు మనం ఇంకా ఏం చేయాలి? టెంపరేచర్ ఇంకా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 443 కెల్విన్ టెంపరేచర్ డిక్రీజ్ చేసే కొద్దీ 368 కెల్విన్ టెంపరేచర్ దగ్గర ఈ Cl మైనస్ బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయి దాని ప్లేస్లోకి OH వచ్చి యాడ్ అయింది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి తీసుకున్నాను. ఇది క్లోరోబెంజినే, కాకపోతే దీంట్లో 3 సబ్స్టెంట్స్ యాడ్ అయిపోయినాయి. 1 2 3 ఇలా 3 సబ్స్టెంట్స్ ఉన్నప్పుడు ఇంకా మనం టెంపరేచర్ డిక్రీజ్ చేయాలి. అంటే జస్ట్ దాన్ని హీట్ చేస్తే సరిపోతుంది. ఇంకా హై టెంపరేచర్ కెల్విన్ టెంపరేచర్ని ఏమీ మెన్షన్ చేయక్కర్లేదు, మనం హీట్ చేస్తే చాలు. ఈ Cl మైనస్ ఏమైపోయింది? రిమూవ్ అయిపోయింది. దాని ప్లేస్లోకి OH యాడ్ అయిపోయింది అనమాట. ఇందుకు వీటి పేర్లు ఏంటండి, ఇవన్నీ ఏంటండి అనే విషయానికి వస్తే నేమింగ్ ఇద్దాం. ఇది ఫినాల్, గొడవే లేదు, ఫామ్ అయింది ఫినాల్. ఇంకా దానికి నేమ్ ఏమీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే దాంట్లో సబ్స్టెన్స్ లేవు కాబట్టి. దీని నేమ్ చూడండి, 1 2 3 4, అంటే 4th కార్బన్ దగ్గర 4th పొజిషన్లో నైట్రో గ్రూప్ ఉంది. NO2 అంటే నైట్రో. సో 4 నైట్రో క్లోరోబెంజిన్, ఇది క్లోరోబెంజిన్, దానికి 4th పొజిషన్లో నైట్రో ఉంది. సో దిస్ ఈజ్ 4 నైట్రో క్లోరోబెంజిన్. దీన్ని ఏమని చెప్పచ్చు?
1 2 3 4 నైట్రోఫెనాల్. ఓకే, ఇక్కడ రండి 1 2 3 4 5 6 ఎక్కడెక్కడ మనకి సబ్స్టెన్స్ ఉన్నాయి? సెకండ్ కార్బన్ దగ్గర, ఫోర్త్ కార్బన్ దగ్గర. కాబట్టి దీని నేమ్ 2, 4 సెకండ్, ఫోర్త్. 2, 4 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి డై. ఏంటవి? నైట్రో. 2, 4 డై నైట్రో క్లోరోబెంజీన్. 2, 4 డైనైట్రోక్లోరోబెంజీన్. ఇది ఎలా మారిపోయింది? 2, 4 డైనైట్రోఫినాల్గా మారిపోయింది ఈ టెంపరేచర్ దగ్గర, ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర. నెక్స్ట్ దీన్ని ఏం చూద్దాం. 1 2 3 4 5 6 దీన్ని ఏం అబ్జర్వ్ చేస్తే 2, 4, 6 ట్రై నైట్రో క్లోరోబెంజీన్. 2, 4, 6 ట్రై నైట్రో క్లోరోబెంజీన్. ఇది ఎలా కన్వర్ట్ అయింది? 2, 4, 6 ట్రై నైట్రోఫినాల్గా కన్వర్ట్ అయిపోయింది. ప్లస్ NaCl. దీనికి ఈ 2, 4, 6 ట్రైనైట్రోఫినాల్కి ఒక పర్టిక్యులర్ నేమ్ ఉందండి. దీన్ని మనం పిక్రిక్ యాసిడ్ అంటాం. పిక్రిక్ యాసిడ్ దీని నేమ్ వచ్చేసి బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం. దిస్ ఈజ్ పిక్రిక్ యాసిడ్. చాలా బాగుంటుంది చూడడానికి, లెమన్ ఎల్లో కలర్లో ఉంటుంది, చాలా లుక్ వస్తుంది, చాలా షైనీగా కూడా ఉంటుంది కాంపౌండ్. పిక్రిక్ యాసిడ్. ఇవన్నీ కూడా మనకి హాలో ఎరేన్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్. ఓకే.